అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో నిన్నటి నుండి చూసుకుంటే సోషల్ మీడియాలో ఎంతో అలచల్ చేస్తున్నటువంటి టాపిక్ ఎమ్మెల్సీ కవిత గారి గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈడీ వాళ్ళ ఇంటికెళ్ళి సోదాలు చేయడం జరిగింది. తనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 14 రోజులు మాత్రం రిమాండ్ చేశారని చెప్పేసి తెలుస్తుంది న్యూస్ ప్రకారంగా చూసుకుంటే. అదే రోజు ప్రస్తుతం మన ప్రధాని మోడీ గారు కూడా మల్కాజిగిరిలో రోడ్ షో చేయడం జరిగింది. రెండు ఒకేసారి జరగడం అనేది ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ టాపిక్ మీదనే ఈ రోజు హైకోర్టు లాయర్ గారు అయినటువంటి సుభాషిణి గారితో ఉన్నామండి. మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? మేడం నిన్న నుండి మనం చూసుకుంటే టీవీలో అయినా కావచ్చు, వార్తల్లో అయినా కావచ్చు, పబ్లిక్ కూడా ఎక్కడ చూసినా కూడా హల్చల్గా ఉన్నటువంటి కవిత, ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఈడీ తనకి నోటిఫికేషన్ జారీ చేయడము, అలాగే 14 రోజులు రిమాండ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? దాని మీద మీరేం చెప్తారు? నిజమేంటి, అసలు వాస్తవం అది. ఎందుకనంటే మనీ లాండరింగ్ కేసెస్ ఆల్వేస్ వెరీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అన్నట్టు. చాలా ఘోరమైన ఒక పెనాల్టీ అది అనుకోండి, పనిష్మెంట్ అనుకోండి, ఏదైనా సరే చాలా ఘోరం. అతి పెద్ద పనిష్మెంట్ మన భారతదేశంలో మనీ లాండరింగ్. ఎందుకంటే ఇల్లీగల్ గా ఉన్నాయి అన్ని కూడా అది క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ సెకండ్ ఫేజ్. ఫస్ట్ అది చెప్పడం అన్నది వాళ్ళ యొక్క ఆలోచన, ఇంటెన్షనల్. అది ఇల్లీగల్ అవుతుంది. దాంట్లో వచ్చే ఫండ్స్ కానీ, డైవర్షన్స్ కానీ, ఏమైనా షెల్ కంపెనీస్ కానీ, లేకుంటే ఇంకేదన్నా కానీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే ఆ ఇన్వాల్వ్మెంట్ ని, ఇల్లీగల్ గా ఉన్న ఇన్వాల్వ్మెంట్ ని ఒక క్రిమినల్ యాక్ట్ కింద తీసుకెళ్తూ సెకండ్ ఫేజ్ లా, థర్డ్ ఫేజ్ లా ఆ క్రిమినల్ యాటిట్యూడ్ కానీ, ఇన్వాల్వ్మెంట్ కానీ, అఫెన్స్ కానీ చేస్తూ దాన్ని థర్డ్ ఫేజ్ లా లీగలైజ్ చేసుకోవడం. ఆ డబ్బునంతా కూడా ఎక్కడి నుంచైనా రావచ్చు, బయట నుంచే రావచ్చు, ఇంట్లోకి వెళ్ళి రావచ్చు, ఎక్కడి నుంచైనా వాళ్ళు పొందుపరచడం అన్నట్టు. అంటే వీళ్ళ అకౌంటెన్సీ, ఇన్కమ్ ట్యాక్సెస్ అన్ని కూడా ఒకటి చూపిస్తాయి, ఇక్కడ వ్యవహారం అంతా ఇంకొకటి చూపిస్తుంది. మొదటి నుంచి ఫేజ్ వైజ్ గా ఉన్న ప్రతి ఒక్క అంశము, అంటే స్టార్టింగ్ నుంచి ఈ యొక్క అగ్రిమెంట్స్ కానీ, పాలసీ మేకింగ్ లో, లిక్కర్ పాలసీ మేకింగ్ లో చేసిన వ్యవహారాలన్నీ కూడా మినిట్ టు మినిట్ కమ్స్ అండర్ దిస్ యాక్ట్. దీని మీద చాలా క్షుణ్ణంగా పరిశీలన. ఇక్కడ ఎవరు కూడా ఎవరో చెప్పిండ్రు కాబట్టి చెయ్యాలన్నది ఏమి ఉండదు. మనీ లాండరింగ్ ఈజ్ ఆల్వేస్ ఒక కన్ను ఎవరిది ఎక్కువ బ్యాలెన్సింగ్ వెళ్తుంది, ఎవరి ఎక్కువ దాంట్లో డబ్బులు వెళ్తున్నాయి. ఈవెన్ మనం పాన్ కార్డ్ కొడితే కూడా మన మొత్తం హిస్టరీ అంతా, భారతదేశంలో మనం ఎక్కడ ఏం నడుపుతున్నాం అన్నది బయటకు వస్తుంది. అంత ట్రాన్స్పరెన్సీలో జరుగుతున్న వ్యవహారంలో మనీ లాండరింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ అఫెన్స్ మెథడ్ విచ్ ఈస్ ఆప్టెడ్. కవిత గారు దాంట్లో మరి తండ్రి చెప్తే తాను ఇన్వాల్వ్మెంట్ చేసిందా, ఇటు సోదరుడు చెప్తే ఇన్వాల్వ్మెంట్ చేసిందా అన్నది మనకు తెలియదు. తను చెప్తే తప్ప తన యొక్క ఇప్పుడు అన్నని కాదని, మరి తండ్రిని కాదని, ఆమెను దాన్ని మాత్రమే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారు. మరి చెప్పే వాళ్ళందరూ కూడా ఆమె పేరే చెప్పారు, కానీ వీళ్ళిద్దరు పేర్లు చెప్పాలి. ఎక్కడన్నా కూడా సూచిగా కూడా మా నాన్న కేసీఆర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది మరి ఈమె తీసుకొస్తే తప్ప వేరేది మనం చూసినా మనము అక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ వచ్చేసింది. నిన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఊహించలేని సంఘటన ఇది. నిన్న సోదాలు చేసిన తర్వాత, సీజర్స్ అయిపోయిన తర్వాత, దాంట్లో అంతా కూడా తీసుకున్న తర్వాత తనని 14 పేజీలతోని వాళ్ళ హస్బెండ్కి ఒక నోట్ ఇచ్చి ఆమెని రిమాండ్ ఆమెని తీసుకెళ్ళడం జరిగింది 8:45కి. అంటే అక్కడ ఈవెన్ కేటీఆర్ కూడా వాదించడం జరిగింది, దిస్ ఈజ్ ఇల్లీగల్, మీరు చేస్తున్నారు, మీరు ఏం కూడా వారెంట్ ఇది చూపించట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ నేనేమంటున్నా అంటే, యాజ్ ఎ సిటిజన్గా ప్రదేశంలో ఎవరు ఈడీతోని వచ్చిన వ్యవహారాలు ఎవరు చేసినా కానీ సామాన్యునికి ఒకటే, నీకు ఒకటే. నువ్వు గొప్పలకు పోయిన నాయకుడి కావచ్చు, దేశంలో రూల్ చేసే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఇమ్మెటీరియల్. ఈడీ హ్యాస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ హ్యాస్ ఎవ్రీ పవర్ టు డూ దేర్ ఓన్ డ్యూటీ. డ్యూటీని బంద్ చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు, ఈడీ వాళ్ళు మీరు పని చేయొద్దు అని చెప్పలేదు. అక్కడ మేము ఆమెని ఎక్కువ చూసి పని చేస్తాము అన్న ఒక వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ అది ఓరల్గా నీకు రిటర్న్గా ఎక్కడ కూడా ఇది లేదు. దీన్ని ఏంటంటే మనము చూడవలసింది ఏంటంటే, బంగారు తెలంగాణ నీ చేతిలో పెట్టిన తర్వాత నువ్వు పోయి ఢిల్లీ చేతిలో, క్యాపిటల్ సిటీలో నువ్వు ఎందుకు ఒక నేరస్తురాల కింద ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ ప్రథమ క్వశ్చన్ మనము ఒక సిటిజన్గా మనం వేసుకోవాలి. ఈ రాష్ట్రం అంతా నీదే, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తున్నా, మీ కుటుంబం మమ్మల్ని పరిపాలిస్తున్నది, అక్కడ నువ్వు ఎందుకు తప్పుడు అడుగు వేయవలసిన అవసరం ఏముంది? అన్ని కోట్ల రూపాయలతో నీకేమున్నది? ఇప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లయ్య గారు చెప్పిన వాంగ్మూలంలో ఎక్కడ చూడండి. అవును, అరుణ్ రామచంద్ర గారు వాగ్దానంలో ఎంతవరకు నిజం ఉంది మేడం?
ఆయన 32.5% విత్ ఇండో స్పిరిట్ గ్రూప్తోని వాళ్ళు టైఅప్లో ఉన్నారు. దాంట్లో బుచ్చిబాబు గారిది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండి ఇదంతా జరిగింది అని చెప్తే నాకు అసలు ఏం తెలియదు, అంతా అమ్మగారు చెప్పిండ్రని కవిత గారి పేరు కూడా దాంట్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇండైరెక్ట్లీ షీఈస్ బీన్ ఇన్వాల్వ్డ్. అది ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆమె చెప్పుకునే వ్యవహారం ఈ 14 రోజుల రిమాండ్లో ఏం చెప్పుకుంటారో కానీ ఆమెని పగడ్బందీగా ఒక చక్రవ్యూహంలో టోటల్గా తీసుకురావడం జరిగింది. వాళ్ళకి 1.5 అంటే 2022లో జరిగిన ఈ సంఘటన దాని మీద రివ్యూతోని ఎంక్వైరీ జరుగుతుంది క్రమబద్ధంగా. అది ఒక్కసారి ఒక్క రోజులోనే మొత్తం తీసుకొచ్చేసి 24 గంటలు 48 గంటలు లేకుంటే 30 గంటలు మొత్తం ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ కాదు. ఫేజ్ వైజ్గా దే ఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా మనం చూడవలసింది ఏంటంటే నేరారోపణ ఆమె మీద ఎంతవరకు ఉన్నది, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నది, అసలు ఢిల్లీని మొత్తాన్ని కదిలించిన లిక్కర్ స్కామ్ ఏంటిది అన్నది చాలా ముఖ్యం. అక్కడ అంత ఇదిగా ఎందుకు కదిలించేండ్రు, అసలు దీని మీద ఇంత దృష్టి సారించింది దేనికోసం అని అంటే చిన్న విషయంలో చిన్నగా బెల్ట్ షాపులు ఉన్నాయి, పెద్ద పెద్దగా అయిపోయినాయి. చూస్తే అసలు దాని రూపురేఖలే మారిపోయినాయి. దాంట్లో ఉన్న షేర్ హోల్డర్స్ కానివ్వండి, లేకుంటే దాంట్లో ఉన్న వెండర్స్ అంటే ఎవరైతే ఈ షాప్స్ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ పొజిషన్స్ అన్ని మారిపోయినాయి. 32 జోన్స్ కింద ఏదో డివైడ్ చేసినట్టుగా మళ్ళీ 27 తర్వాత 9 జోన్లకి వీళ్ళంతా కూడా ఇండో స్పిరిట్ వాళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకున్నట్టు కానీ, లేకుంటే దీంట్లో సదరన్కి సంబంధించిన మెంబర్స్ కింద వాళ్ళ ఈడీ వాళ్ళు సౌత్ మెంబర్స్ కింద తీసుకోవడము, ఒక నలుగురిని దీన్ని ఇట్లా టార్గెట్ చేస్తే ఈ నలుగురిట్లో కూడా వీళ్ళ పేర్లే చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్న ఒక్కరు మాత్రము వాళ్ళకు ట్రాన్సాక్షన్స్ కానీ ఏం లేవు కాబట్టి వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. తక్కిన వాళ్ళందరినీ కూడా దే హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మీరు ఇండో స్పిరిట్ వాళ్ళని కూడా తీసుకున్నారు. మీకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వీరి పేరు చెప్పడం జరిగింది. అంటే సీక్వెన్స్ గా స్టెప్ వైజ్ గా షీ వాజ్ బీన్ ఎఫెక్టెడ్, స్టెప్ వైజ్ గా ఎఫెక్ట్ అయింది. ఒక్కసారి యాక్సిడెంట్ చేసింది కాదు, ఇది స్టెప్ వైజ్ గా ఎఫెక్టెడ్ చేయడం మూలాన ఆమె ఇరక్కపోయింది. దాంట్లో ఆమె ఇన్ని రోజులు కూడా తండ్రి అండనో సోదరి అండనో చూసుకొని మా బావ ఉన్నారు అందరు ఉన్నారు ఓకే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోని వెళ్ళినది చాలా దెబ్బతీసింది. ఇక్కడ ఆమె లాజికల్ గా ఆమె టెక్నికల్ గ్రౌండ్స్ లలో ఎక్కడ ఆమె నేను లేను దీంట్లో అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఏం కనపడలేదు. వాళ్ళేం చేసేది, నేనేం చేయలేదు నేరం, నన్నేం చేస్తారు అని ఎదురు ప్రశ్న ఇచ్చుకొని వెళ్ళింది. అంటే చట్టము ప్రస్తుతానికి కాదు, చట్టము అందరికీ సమానమే. ఒక స్త్రీకి పురుషుడికి వ్యత్యాసం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించి చట్టంతో ఆడుకోవడము సబబైన విషయం కాదు. చట్టాన్ని కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ లలో కూడా చాలా అవహేళనగా చేసిండ్రు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంటే ఎవరు, ఈడీ ఈజ్ నథింగ్ బట్ ద చట్ట లోబడి పని చేస్తున్న వ్యక్తులు. నువ్వేం చేస్తాను బోడీ. సో వర్డ్స్ విచ్ ఆర్ బీన్ చాలా ఎఫెక్టివ్ వర్డ్స్ అవి, అది చాలా తక్కువ తీసుకోవాల్సిన అక్కడ పని లేదు. చట్టాన్ని గౌరవిస్తేనే మనుగడ మనకు. చట్టంతో నీకు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా నీకు ఒక లీడర్షిపే కాదు, బంగారు తెలంగాణ కూడా నీకు ఇచ్చేసిండ్రు. నువ్వు మమ్మల్ని నడుపు, మమ్మల్ని సరైన దారిలో పెట్టు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి, ఆ సంక్షేమ వైపు నడుపు, నువ్వు మొత్తం ముంచేసినావని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి కేసీఆర్కి వ్యతిరేక పవనాలు తీసుకొస్తూ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్, ఈ రోజు ఎలక్షన్ కి అనౌన్స్మెంట్స్ లోక్సభది జరిగే క్రమంలో ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేసిందంటే దాంట్లో తెలిసిపోతున్నది నేరారోపణ ఆమె మీద చాలా తీవ్ర ప్రభావం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆమె అరెస్ట్ అయింది, దాని 14 రోజులు రిమాండ్ అయింది. ఇంకా ముందు జరగబోయేది కూడా చాలా విచిత్రంగా, అంటే మనం ఊహించని, అంటే బెయిల్ వస్తుందా చూసుకోవచ్చు, బెయిల్ వస్తుందా లేదా అని మీరు నన్ను అడిగితే బెయిల్ రాకపోవచ్చు, చెప్పలేం. ఎందుకని అంటే సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ దట్ ఫ్రేమ్ లా చాలా ఇబ్బందులకు అయ్యే, ఇంకా నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా సదురుకోవాలి, ఇప్పుడే చూసుకోవాలి నేను దాంట్లోకి వెళ్తానా, ఇంకా నా మీద ఏదైనా ఉన్నదా లేదా అన్నది నెక్స్ట్ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. పామెలా మనీ లాండరింగ్ యాక్ట్ 2002ది చాలా విధాలుగా
ఎవరైనా సరే 20,000 మించి డబ్బులు ఎక్కడైనా టర్న్ ఓవర్ చేసినా మీకు ఏ క్రిమినల్ కేసెస్ లాగా క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకుంటే ఎక్కడ ఉన్నా కానీ మనీ లాండరింగ్ దృష్టి ఈడీ గారికి వస్తే మాత్రము బేషరత్ల అయితే 3 సంవత్సరాలు పడవచ్చు, 7 సంవత్సరాలు పడవచ్చు, 10 సంవత్సరాలు పడవచ్చు. మీరు దానికి ఎగ్జాంపుల్ జయలలిత గారే వేసుకోండి, లేకుంటే లల్లు ప్రసాద్ వేసుకోండి, ఇంకా వేరే మంచి మంచి నాయకులు ఉన్నారు, చెప్పవలసిన అవసరం లేదు, మీడియాకి అంతా తెలుసు. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ పామెలా కే యాక్ట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో మేడం, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితిలో చాలా వరకు మారుమోగుతున్నటువంటి టాపిక్ మనకు తెలిసినటువంటి విషయమే కవిత గారి గురించి. అసలు ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను, పిఎంఎల్ఏ యాక్ట్ కింద గ్రీవియన్స్ తక్కువ ఉన్నది, అంటే దాని మీద విలువ తక్కువ ఉన్న కేసెస్లో మోస్ట్లీ 3 years నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం పెరుగుతున్న కొద్ది దాని విలువ అన్నది, అంటే మనీ లాండరింగ్ విలువ అన్నది పెరుగుతున్న, వాళ్ళు చేసే నేరాలు పెరుగుతున్న కొద్ది 7 సంవత్సరాల వరకు వెళ్ళిపోతాయి. కానీ ఈ 100 కోట్ల రూపాయలు ఉన్న వ్యవహారంలో ఆల్మోస్ట్ 10 years కన్విక్షన్, ఆల్మోస్ట్ 10 years. అది ఒక్క సంవత్సరము ఒక్క రోజుతో ఇష్యూ కాదు. మనీ లాండరింగ్ కేసులో నేరారోపణ నిరూపణ అయితే 10 సంవత్సరాలు శిక్ష. ఓకే, సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా హాట్ టాపిక్ కాబట్టి కంపల్సరీగా కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ.